ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మొదటిగా ఈ సమయాన్ని అనుగ్రహించిన దేవాతి దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ ప్రాంతానికి మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానించిన అమ్మగారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ఈ స్థలంలో ఆరాధనలో పాల్గొని ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము 23వ అధ్యాయము, నిర్గమాకాండము 23వ అధ్యాయము 25వ వచనాన్ని చదివి సహకరించు. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరూ కళ్ళు మూసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన తండ్రి, నీ మహోన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, మా దేవా, మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, ఈ దినము దేవా నీ యొక్క సంఘానికి మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. దయగలిగిన మా తండ్రి, ఇంతవరకు చక్కటి పాటల ద్వారా మీరు మహిమపరచబడ్డారు. నాయనా, చక్కని ఆరాధనలో నీ ప్రజలందరినీ మహిమపరుస్తూ వచ్చారు అయ్యా. అన్నిటికంటే చాలా విలువైనది, అన్నిటికంటే చాలా శ్రేష్టమైనది నీ వాక్యమని దేవా మీ యొక్క వాక్యం సెలవిస్తుంది. అది జుంటె తేనె ధారల కన్నా మధురమైనదని, పడిపోతున్న ప్రతి మానవుని నిలబెట్టగలిగింది, పాడైపోతున్న ప్రతి మనిషిని నాయనా బాగు చేసేది నా తండ్రి, అనేక జీవితాలు కట్టగలిగింది నీ వాక్యం గనుక నాయనా సంపూర్ణంగా నన్ను మరుగుపరచండి. నా సొంత మాటలు, నా సొంత ఆలోచనలన్నీ యేసుక్రీస్తు నామములో మరుగైపోవాలి నాయనా. ఈ స్థలంలో మీ స్వరం మాత్రమే వినబడాలి, అనేక హృదయాలు కదిలించబడాలి ప్రభువా. నాయనా, మీ కృప చేత నింపమని, మహిమ ఘనత ప్రభావాలు కేవలం మీరొక్కరు మాత్రమే పొందుకొనమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని సంగమా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మనము చదవబడిన దేవుని లేఖనాన్ని గమనిస్తున్నప్పుడు ఈ 25వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవాతి దేవుడు అందించిన శ్రేష్టమైనటువంటి మాటలు మనం చదువుకున్నాం. దేవుడు వారికి ఇస్తున్న గొప్ప ఆశీర్వాదం, లేదా దేవుడు వారికి ఇచ్చిన గొప్ప దీవెనకరమైన మాటలు 25వ వచనంలో చదువుకున్నాం. ఆయన ఏమన్నాడు అంటే, ఈ 25వ వచనంలో ప్రత్యేకంగా ఈ మాటను మాత్రమే వారితో మాట్లాడడానికి గల కారణం ఏంటి అన్నది మనం కొద్ది నిమిషాలు నేర్చుకొని వాక్యంలోనికి వెళ్దాం. చూడండి, 25వ వచనాన్ని చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. చూడండి, ఇక్కడ ప్రభువారు మాట్లాడుతూ వారితో చెప్తున్న మాట ఏంటంటే, మీరు మీ దేవుడైన యెహోవానే సేవించాలి. అలా మీరు సేవించగలిగితే వచ్చిన విలువైన ఆశీర్వాదాలు ప్రభు చెప్తున్నాడు. ఏమన్నాడంటే, ఆయన మీ ఆహారమును మీ పానమును దీవించెను, ఆయన మీ మధ్యనున్న రోగాలన్నిటి నుండి విడిపిస్తాడు అని. ఇవి జరగాలి అంటే మనం ఏమి చేయాలో అక్కడ ప్రభు చెప్తున్నాడు. మీరు మీ రోగాన్ని నుంచి విడిపించబడాలి అంటే, మీరు తీసుకునే ఆహార పదార్థాలు దీవించబడాలి అంటే, దేవుని వాక్యంలో భక్తుడైనటువంటి మోషే వాళ్ళకు చెప్తున్న మాట ఏంటంటే, మీరు మీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవించాలి. ఈ మాట వారికి చెప్పడానికి మోషేకున్న ఆలోచన, లేదా దేవునికి ఉన్న ఆలోచన ఏది అంటే, వీళ్ళు ఇశ్రాయేలీయులుగా పిలువబడినప్పటికీ కూడా, దేవుని చేత శ్రేష్టమైన నడిపింపులో ఉన్నప్పటికీ కూడా,
వీరు దేవుని ప్రజలుగా నడిపించబడుతున్నప్పటికీ కూడా వీరి ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే, మన పైన 23వ వచనం నుండి మనం బాగా ఆలోచన చేస్తే, ఇశ్రాయేలులు ఏ ప్రాంతంలోనైతే ఉన్నారో, ఏ ప్రజల మధ్యలోనైతే ఉన్నారో, ఏ ప్రజలకు సమీపంగా ఉన్నారో, వీరు దేవుణ్ణి ఆరాధించుతూ పాటుగా ఏమండి ఆ చుట్టుపక్కల ఉన్న ఒక 5-6 రకాల తెగలు ప్రజలు కనిపిస్తారు. 23వ వచనాన్ని చూస్తే, నా దూత మీకు ముందుగా వెళ్ళుచు అమోరీలు, హిత్తీయులు, పెరిజీయులు, కానానీయులు, హివ్వీలు, యెబూసీలు వారున్న చోటకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించదును. వారి దేవతలకు సాగిలపడకుడి, వాటిని పూజింపకుడి. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పడగొట్టవలెను. చూడండి, ప్రభు ఇక్కడ వారితో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, ఇగో మీ చుట్టుపక్కల చాలా మంది తెగల వారు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇక్కడ మనం చదువుకున్నాం. ఎవరు అంటే బిడ్లారా, వారు అమోరీలు, హిత్తీలు, పెరిజీలు, కానానీలు, హివ్వీలు, మొబసీలు. వారున్న చోటలో వీరు ఎలాంటి వారు అంటే భయంకరమైనటువంటి విగ్రహారాధికులు. ఏమండి, భయంకరమైన విగ్రహ ఆరాధనలో జీవిస్తున్న ప్రజలు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే, నేను ముందుగా నా దూతను పంపించి వారందరినీ అక్కడ సంహరించి మీకు ఆ స్థలాన్ని అప్పగిస్తాను. అయితే మీరేం చేయాలి అంటే, మీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవించాలి. అసలు ఎందుకు ఆ మాట ప్రస్తావించాడు ప్రభువారు అంటే, చాలా సందర్భాల్లో ఇశ్రాయేలు చేసిన అన్ని పాపాల కంటే చాలా పెద్ద పాపం ఏది అంటే, ఏ దేవుడైతే వారి బానిసత్వాలను విడిపించాడో, ఏ దేవుడైతే వారి బంధకాల నుండి విడిపించాడో, ఏ దేవుడైతే వారిని కానాను దేశాన్ని తీసుకొని వెళ్ళడానికి ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చాడో, వాటిని మరిచి చాలాసార్లు దేవుని విడిచిపెట్టి దేవుని కాని వాటిని ఆరాధించేవారుగా, దేవుని కాని వాటికి సాగిలి పడేటట్లుగా చాలాసార్లు వారి అనుభవాల్లో ప్రభు చూశాడు. గనుక ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏంటంటే, మీ దేవుడిని యెహోవానే సేవించాలి. యెహోవాను కాదు, యెహోవానే అంటే అర్థం ఏంటంటే, ఆయనను తప్ప మరి ఎవరిని సేవించడానికి వీలులేదు. అలా మీరు సేవించగలిగితే మీరు తినే ఆహారాన్ని నేను దీవిస్తాను, మీరు తాగే పానీయాన్ని దీవిస్తాను. ఇగో మీ మధ్యలో ఎలాంటి రోగాలు రాకుండా మీ మధ్యలో ఉన్న ప్రతి రోగాన్ని వెళ్ళగొట్టి మిమ్మల్ని సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా నిలబెడతాను. దేవునికి స్తోత్రం చెప్పుదాం. బిడ్డలు గమనించాలి, ఈ మాట ప్రభువారు చెప్పడానికి కారణం ఏంటో మనం విన్నాం. అయితే యెహోవానే సేవించాలి అనే ఈ భాగంలో దేవుణ్ణి ఎలా సేవించాలి, ఈనాడు క్రైస్తవ లోకాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఎవరికి నచ్చిన పద్ధతుల వారు, ఎవరికి నచ్చిన సంఘంలో వాళ్ళు అలా ప్రభుని ఆరాధిస్తున్నారు. కానీ నిజంగా దేవుని వాక్యానుసారంగా నీవు దేవుని ఎలా సేవించాలి అనే విషయాన్ని చాలా క్లియర్గా కొన్ని విషయాలు దేవుని లేఖనాల్లో జ్ఞాపకం చేసుకుందాం. మీరు దేవుని ఎలా ఆరాధించాలి అంటే, చాలాసార్లు బిడ్డలారా మనుషులు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఆలోచన బయట పెడుతుంటాడు, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా మాట్లాడతాడు. కానీ బైబిల్ ప్రకారంగా దేవుణ్ణి ఎలా ఆరాధించాలో పరిశుద్ధ లేఖన భాగములో నుండి బిడ్డలారా మనం చూద్దాం. దేవుని వాక్యములో ఒక వాక్యాన్ని చదువుదాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, ఒకసారి 9వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుదాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 35వ వచనాన్ని. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు వారి ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికి ఇచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియు నిన్ను సేవింపకపోయిరి. తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొందరైరి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే మీ దేవుడైన యెహోవానే సేవించండి అని దేవుడు ప్రత్యేకించి
ఈ మాటల్లో ప్రస్తావించడానికి కారణం, చాలా మంది ప్రజలు ఎలా ఉన్నారు అంటే, బిడ్డల అభివృద్ధి రానంత కాలం, ఆశీర్వాదం రానంత కాలం, రోగం ఉన్నంత కాలం, సమస్యలు ఉన్నంత కాలం, కన్నీటిలో ఉన్నంత కాలం ఎవరి దగ్గరికి వచ్చి ప్రభుని ప్రార్థన చేస్తారంటే దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తారు. ఓ కన్నీరు కాచి మొరపెడుతూ ఉంటారు, యేసయ్యా నన్ను ఆదరించండి, ఇగో నాకు సహాయం చేయండి, ఇగో ఈ రోగము నుండి లేదా ఈ బలహీనత నుండి విడిపించండి అని ప్రార్థన చేస్తారు. కానీ దేవుడు ఎప్పుడైతే తన ఆశ్చర్యకరమైన సహాయాన్ని అందించి వారికి ఎన్నో ఉపకారాలు చేసి వారికున్న ఆ కష్టాల నుండి, వారికున్న శ్రమల నుండి, వారికున్న ఆ భయంకరమైన పరిస్థితిని విడిపించి ఒక ఫలభరితమైన, ఒక ఆశీర్వాదకరమైన స్థలానికి దేవుడు తీసుకొచ్చాడో, ఇప్పుడు ఆ దేవుణ్ణి ఆరాధించలేని వారుగా లేదా ఆ దేవుని సేవించలేని, మారు మనస్సు లేని వారుగా ఇక్కడ ప్రజలు కనిపిస్తారు. దేవునికి స్తోత్రం చెబుదాం. అందుకే ఈరోజు మన జీవితాల్లో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, మీ దేవుడిని యెహోవాను మాత్రమే సేవించాలి. ఎందుకు సేవించాలి అంటే, ఆయన పూజ అందుకోవడానికి ఆయన మాత్రమే అర్హుడు, ఆరాధనకు ఆయన మాత్రమే యోగ్యుడు, ఆయనే స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. గనుక ఈరోజు సర్వలోకము బిడ్డలారా దేవుణ్ణి మాత్రమే సేవించాలి అని పరిశుద్ధ గ్రంథం మనకి సెలవిస్తుంది. అయితే ఆ దేవుణ్ణి ఎలా సేవించాలి? నీవు వస్తున్నావు, నీవు ఒక పద్ధతిలో దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. నేను వస్తున్నాను, నేను ఒక పద్ధతిలో దేవుని సేవిస్తున్నాను. మరొక చోటికి వెళ్తే వాళ్ళు మరొక రకంగా సేవిస్తున్నారు. అసలు దేవుణ్ణి సేవించడానికి బైబిల్లో ఉన్నటువంటి శ్రేష్టమైన మార్గాన్ని కొన్ని నిమిషాలు మనం ఆలోచన చేద్దాం. రండి, పరిశుద్ధ లేఖనాల్లో దేవుని నిజంగా మనం ఎలా సేవించాలి అంటే, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అంతట సమూయేలు జనులతో ఇట్లనెను, భయపడకుడి, అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. గమనించండి ప్రియ దేవుని సంగమా, ఇక్కడ చదవబడిన దేవుని లేఖనాల్లో ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు మాట్లాడుతూ ఒక చక్కని విషయాన్ని అక్కడ ప్రజలకు బోధిస్తున్నాడు. ఆయన బోధిస్తున్నటువంటి ఈ మాటల్లో మీరు దేవుణ్ణి ఎలా సేవించాలి అంటే, ఆయన మాట్లాడుతున్నాడు, మీ దేవుడైన యెహోవాని, మీ ప్రభుని మీరు సేవించే విధానం ఏది అంటే, పూర్ణ హృదయముతో ఆయనను సేవించండి. పూర్ణ హృదయము అనగా అర్థమేంటి? పూర్ణ హృదయము అనగా అర్థమేంటి? పూర్ణము అంటే ఖాళీ లేనిది అని, లేదా హృదయం అంతటితో అని అర్థం వస్తుంది. మీరు ఎప్పుడైతే పూర్ణ మనస్సుతో లేదా పూర్ణ హృదయంతో యెహోవాను సేవించండి అని ప్రవక్త ఇక్కడ చెప్పడానికి కారణం ఏది అంటే, ఈరోజు చాలామంది ప్రజలు దేవుణ్ణి సేవించడానికి ఆరాధనకు వస్తున్నారు, కానీ దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ చాలామంది ఇంకా సంపూర్ణంగా లేదా పూర్ణ హృదయముతో ఎవరిని సేవించలేని వారుగా ఉన్నారంటే, దేవుని సేవించలేని వారుగా ఉన్నారు. చాలామంది హృదయంలో మరొక వైపు లోకాన్ని పెట్టుకొని ఒకవైపు ప్రభుని ఆరాధించేవారు, లోకములో ఉన్న ఆచారాలు పెట్టుకొని మరొక వైపు ప్రభుని ఆరాధించేవారు, మరొక వైపు లోక సంబంధమైన ఆలోచనలు కానీ క్రియలు కానీ వారి మనస్సులో పెట్టుకొని మరొక వైపు ఎవరిని కలిగి సేవిస్తున్నారు అంటే దేవుని కలిగి సేవిస్తున్నారు. అందుకనే ఇక్కడ ప్రవక్త వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ పూర్ణ హృదయముతో యెహోవాను సేవించండి. అలా సేవించగలిగినప్పుడే మీ జీవితాల్లో ఒక ఫలభరితమైన జీవితాన్ని, అలా జీవించినప్పుడే మీ జీవితాల్లో ఒక నిజమైన ఆశీర్వాదాన్ని పొందుకోగలరు అని ప్రవక్త ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అసలు పూర్ణ హృదయంతో మనిషి సేవించాలి అంటే, ఇక్కడ వాక్యంలో పూర్ణము అంటే అర్థం ఏంటంటే, బిడ్లరా ఆ హృదయం అంతటితో లేదా ఖాళీ లేనిది, కొలత లేనిది అని. ఈ హృదయం దేని చేత నింపబడాలి? పరిశుద్ధ లేఖనాల్లో మార్కు భక్తుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, నీ పూర్ణ హృదయంతో ప్రభువుని సేవించాలి అంటే నీ హృదయంలో ఉన్న అపవిత్రత అంతా, రండి హృదయంలో ఏమున్నాయి? మార్కు సువార్త 7వ అధ్యాయం ఒకసారి 20వ వచనం నుండి చదువుదాం. 20వ వచనం నుండి, మనుషుల లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును, లోపల నుండి అనగా మనుష్య హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము,
దొంగతనము, నరహత్యను, వ్యభిచారము, లోభములు, చెడుతనమును, కృత్రిములు, కామ వికారములు, మత్సరములు, దేవదూషణములు, అహంభావము, అవివేకము వచ్చెను. చూడండి, చాలమ్మా. ఈ మాటను మీరు గమనించినప్పుడు బిడ్డల మానవ హృదయాల్లో ఏ చెడుతనాలు ఉన్నాయో, ఏ చెడు కార్యాలు ఉన్నాయో చాలా స్పష్టంగా మార్కు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ హృదయంలో పెట్టుకొని నీవు దేవుణ్ణి సేవించాలి అనుకున్నా, నీవు దేవుణ్ణి ఆరాధించాలి అనుకున్నా, నీవు దేవుణ్ణి మహిమపరచాలనుకున్నా అది ఏ మానవునికి సాధ్యం కాదు. ఇప్పుడు దేవుణ్ణి సేవించే ఈ వ్యక్తి ఎలా సేవించాలి? సమూయేలు అంటాడు, మీ పూర్ణ హృదయముతో యెహోవాను సేవించండి. మీ పూర్ణ హృదయము అనగానే మీకు నాకు అర్థం కావలసిన సంగతి ఏది అంటే, ఈ హృదయంలో చెప్పబడిన ఈ విషయాలన్నీ ఎప్పుడైతే బయటకు వస్తాయో, వాటిని విడిచిపెడతావో, వాటిని విడిచిపెట్టి నిజంగా మారు మనసు పొంది ప్రభుకి మీ హృదయాల్లో స్థానం ఇస్తారో, అప్పుడే మీరు నిజంగా దేవుణ్ణి సేవించువారుగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం చెబుదాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఏ యొక్క కోరికలైతే ఈ హృదయంలో దాచబడి ఉన్నాయో అవి మానవ జీవితాన్ని అపవిత్రపరిచి, మానవ జీవితాన్ని నాశనానికి నడిపించి, మానవ జీవితాన్ని దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, దేవుని సన్నిధికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుండగా వాటిని ఎప్పుడైతే మనం విడిచిపెట్టి మారు మనసు పొంది బిడ్డలారా మన హృదయం అంతటిలో దేవుని వాక్యాన్ని నింపుకొని ప్రభుని ఆరాధించగలిగినప్పుడు ఆయన అంటాడు, మీ మధ్యలో ఉన్న ప్రతి రోగాన్ని నేను తొలగిస్తాను, మీ ఆహారాన్ని నేను దీవిస్తాను, మీ పానీయాన్ని దీవిస్తాను. ఆ దీవెన ఖచ్చితంగా మనకు కావాలి అంటే మనం పూర్ణ హృదయంతో ప్రభుని ఆరాధించాలి. బైబిల్లో ఒక యవనస్తుడు దేవుని మందిరానికి వచ్చాడు. ఆయన పేరు ఐతుకు. ఈయన ఎక్కడ కనిపిస్తాడు మనకి అంటే అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో కనిపిస్తాడు. ఈ ఐతుకు దేవుని మందిరానికి వచ్చిన ఇతడు, సరే మనలాగా అందరూ చక్కగా మీరు ఎంత క్రమముగా ఏమండి కిందన ఎవరికి వేయబడిన సీట్లో వాళ్ళు కూర్చొని ప్రభుని ఆరాధిస్తున్నారు, ప్రభు మాటలు వింటున్నారు. కానీ ఐదుగు దేవుని మందిరానికి వచ్చి సరాసరి వచ్చిన వారితో కలిసి అందరిలాగా క్రమంగా కూర్చొని వాక్యం వినలేదు. ఈ యవనస్తుడు ఎక్కడ కూర్చున్నాడు అంటే కిటికీ మీద కూర్చున్నాడు. ఈయన కిటికీ మీద కూర్చొని ఒకవైపు దేవుని మాటలు వింటున్నాడు, ఏమండి మరొక వైపు కిటికీ బయట జరుగుతున్న లోక విషయాల మీద కూడా తన మనసు పెట్టాడు. అంటే ఈ దేవుని మందిరానికి వచ్చాడు కానీ తన హృదయం అంతటితో ఎవరిని సేవించలేకపోయాడు తెలుసా? దేవుని సేవించలేకపోయాడు. ఆయన దేవుని సేవించకపోవడానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఆయన కిటికీ మీద కూర్చున్నాడు. ఏమంటే బయట జరుగుతున్న విషయాన్ని, లోపల జరుగుతున్న ఆరాధన, బయట జరుగుతున్న సన్నివేశాలని ఇక్కడ లోపల వినబడుతున్న వాక్యాన్ని వింటున్నాడు. అంటే ఇక్కడ గమనించాలి, ఐతుకు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే, యువతల దేవుని వాక్యము కావాలి, లోకములో ఉన్న సంగతులు కావాలి, యువతల దేవుడు కావాలి, లోక సంబంధమైన విషయాల మీద కూడా మనసు పెడుతున్నాడు. అందుకనే ప్రభు మనతో ఈ పూట చెప్తున్న మాటలు ఏంటి అంటే, మీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవిస్తే తప్ప నిజమైన ఆశీర్వాదాలు మనము పొందుకోలేం. ఇవన్నీ మరి ఎలా పొందుకుంటున్నామండి? నిజంగా దేవుడు నన్ను చాలా ఆశీర్వదించాడండి అని మీరు అనుకోవచ్చు. బహుశా అలా ఆశీర్వదించాడు అంటే కేవలం నీ భక్తిగానే లేదా నీ ప్రార్థనలో నీ విశ్వాసం అని కాదు, కానీ అది కేవలం దేవుని మహాకృప మాత్రమే. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆయన కృప ద్వారానే కార్యాలు చేస్తున్నాడు, కానీ ఏమండి మనలో ఏ యోగ్యత లేదు. అందుకనే ఇక్కడ మనం గమనించాలి ఏది అంటే, ఐతుకు వలె మనం సంపూర్ణంగా దేవుణ్ణి ఆరాధించకపోతే, ఐదుగు ఎలాగైతే లోకాన్ని మరొక వైపు దేవుణ్ణి, వాక్యాన్ని మరొక వైపు లోకముల విషయాల వైపు మనసు పెట్టాడో, అక్కడ జరిగిన సందర్భం ఏంటి అంటే, అంత ఎత్తైన మేడగదిలో నుండి ఐదుగు ఏం చేశాడు తెలుసా? కింద పడి చనిపోయాడు. బిడ్డలు, ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలి. ఐదుగు అయితే మీదను కూర్చున్నాడు కాడు పడిపోయాడండి, మేము సరిగ్గా కిందనే కూర్చున్నాం, మాకు ఏ సమస్య లేదు అనుకుంటారేమో. జాగ్రత్తగా గమనించాలి, ఈ పడిపోవుట అనేది దేనికి సాదృశ్యం అంటే, మీ హృదయం అంతటితో దేవుని సేవించలేని వారుగా ఉంటే, మీ హృదయం అంతటితో దేవుని ఆరాధించలేని వారుగా ఉంటే, ఒకవైపు దేవుణ్ణి మరొక వైపు లోకాన్ని, ఒకవైపు వాక్యాన్ని మరొక వైపు లోక సంబంధ విషయాలు పెడితే, మీరు కూడా ఆత్మీయ విషయాల్లో చాలాసార్లు ఏమవుతుందో తెలుసా? పడిపోయే సందర్భాలు వస్తాయి. శారీరకంగా నువ్వు పడిపోకపోవచ్చు, కానీ
వ్యక్తిగా నీవు పడిపోలేకపోవచ్చు, కానీ చాలా సార్లు బిడ్డలారా నీవు ఆధ్యాత్మికంగా పడిపోవడానికి కారణాలు ఏవి అంటే నీ హృదయం అంతా దేని వైపు పెట్టకపోవడం అంటే దేవుని వైపు పెట్టకపోవడమే. నీ హృదయం అంతటితో దేవుణ్ణి ఆరాధించగలిగితే ఏ పరిస్థితి నీ ఎదుట నిలవలేదు, ఏ పరిస్థితి నిన్ను పడగొట్టలేనంతగా, నీవు పడిపోలేనంతగా ఒక గొప్ప స్థిరమైన ఆత్మీయ జీవితం మనం కలిగి ఉండాలి అంటే ఈ ఉదయకాలం నేను గమనించాలి. మన హృదయం అంతటితో ఎవరిని సేవించాలి అంటే దేవుణ్ణి సేవించాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అలా సేవించగలిగినప్పుడు దేవుడిచ్చే శ్రేష్టమైన ఈవులను మనం పొందుకోగలుగుతాం. ఈరోజు చాలా సంఘాలలో అలా హృదయం అంతటితో సేవించలేని వాళ్ళ పరిస్థితి. ప్రార్థనకు వస్తున్నారు కానీ, దేవుని మాటలు వింటున్నారు కానీ, అదిగో సంఘములో ప్రతి ఆరాధనలో పాల్గొంటున్నారు కానీ, ఈరోజు చాలామంది పడిపోయి భ్రష్టులుగా మారిపోవడానికి కారణం వారు దేవునికి తన మనస్సంతా బిడ్డల ప్రభు సన్నిధిలో ఇవ్వకపోవడమే. అందుకనే ఈ ఉదయకాలం ఆరాధనకి విచ్చేస్తున్న మీరు ఈ 40 దినాలు చక్కగా ప్రతి దినం అనేక దైవజనులను అమ్మగారు తీసుకొస్తూ మీకు దేవుని వాక్యాన్ని వినిపించడానికి మరి ఏంటి ఈ ఉద్దేశం, ఎందుకు ఈ ప్రయాస అంతా అంటే మీరందరూ దేవుని కొరకు మరింత బలముగా జీవించాలి. అలా జీవించగలగాలి అంటే నీ హృదయంలో ఉన్న ప్రతి చెడుతనాన్ని విడిచిపెట్టి మీ హృదయం అంతటితో ఎవరిని నింపుకోవాలి నీ హృదయంలో అంటే కేవలం వాక్యాన్ని మాత్రమే. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది, ఆ వాక్యమే నిన్ను నడిపిస్తుంది, ఆ వాక్యమే పాడైపోతున్న మన జీవితాలని తిరిగి కట్టగలిగింది ఏదో తెలుసా? దేవుని వాక్యం మాత్రమే. దేవునికి స్తోత్రం చెబుదాం. బిడ్డలారా, నా జీవితాన్ని కేవలం దేవుని వాక్యమే కట్టగలిగింది. ఏ మనుష్యుడు కట్టలేకపోయాడు. రాత్రికి వీలైతే వాక్యంలో నేను ఎలా రక్షించబడ్డానో సాక్ష్యం చెప్తాను. ఏ మనిషి చేయలేని భయంకరమైన పాపానికి బానిసైపోయాను నేను. ఆఖరికి తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు, స్నేహితులు విడిచిపెట్టేశారు. అందరూ ఏమనుకున్నారంటే ఇక వీడు మారడం కష్టం అనుకున్నారు. అలాంటి వ్యక్తిని ప్రభు ఈరోజు మార్చి తన పరిచర్యలో వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. అందుకే బిడ్డలారా, మన మనస్సుని మన హృదయాన్ని ఆయనకి అప్పగిస్తే, మన హృదయం అంతటినీ దేవుని వాక్యం చేత నింపుకోగలిగితే ప్రభు మీకు రావలసిన మెండైన దీవెనల చేత ఖచ్చితంగా ఆయన నింపే దేవుడు. దేవునికి స్తోత్రం చెబుదాం. రండి, ఇక రెండోది మనం ఎలా సేవించాలి. మొదటిగా పూర్ణ హృదయముతో యెహోవాను సేవించాలి. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గ్రంథం, బైబిల్ తెరిచి యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు. ఆ మాట చాలమ్మా. ఇక్కడ మీరు గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ దేవుని లేఖనాల్లో యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనంలో వాక్యం ఏమంటుంది అంటే, మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను ఏం చేయాలి? సేవించాలి. ఇక్కడ గమనించాలి, దేవుని ఎలా సేవించాలి అనే పద్ధతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇందులో రెండవదిగా యెహోషువ మాట్లాడుతూ ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మీ దేవుడైన యెహోవాని మీరు ఆరాధించాలి అంటే ఆయన యందు భయభక్తులు గలవారై మీరు ఆయనను నిష్కపటముగా ఆరాధించాలి. ఇప్పుడు ఆరాధనకు వచ్చే మనం ఎలా ఉండాలి అంటే నిష్కపటమైన జీవితం. ఈరోజు చాలా మందిలో ఏమి ఎక్కువైపోయింది అంటే కపటం ఎక్కువైపోయింది. బయటికి నిష్కపటంగా మాట్లాడేవారుగా, బయటికి ప్రేమ కలిగిన వారుగా మాట్లాడేవారుగా, బయటికి ఏదో మన క్షేమాన్ని కోరుకునేవారుగా, ఏదో మనకి మంచి చేసేవారుగా, ఏదో మనకు ఉపయోగపడేవారుగా చాలా మంచిగా మాట్లాడుతారు. కానీ లోపల మాత్రం ఏముంటుంది మనుషులు అంటే కపటము. అందుకే బైబిల్లో ఈ కపట జీవితం కోసం ప్రభువారు చాలా విలువైన విషయాలు బిడ్డల బైబిల్లో రాయబడ్డాయి. చూడండి, కొంతమంది వ్యక్తులు మీకు పరిచయం చేస్తారు. ఈ కపటము వలన వచ్చే ప్రమాదం ఎంత ప్రమాదం అంటే, ఏమండి, యథార్థంగా మాట్లాడితే దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు. కొంతసేపు మనిషి బాధపడతాడేమో, నీతో మాట్లాడేమో, కానీ ఈ కపటము వలన వచ్చే నష్టం చాలా అంతా ఇంత కాదు. ఎంత నష్టం అంటే మీరు రండి, ఆదికాండం 34వ అధ్యాయంలో ఆ నష్టం మనకు కనిపిస్తుంది. ఆదికాండం 34వ అధ్యాయం ఒకసారి 13వ వచనాన్ని చదువుదాం.
అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోను అతని తండ్రి అయిన కపటముగా ఉత్తరమిచ్చి అనిదేమనగా, మేము ఈ కార్యము చేయలేము, సున్నతి చేయించుకొని వానికి మా సహోదరుని ఇయ్యలేము, అది మాకు అవమానమగును. చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే ఇది మనకి బాగా పరిచయం ఉన్న భాగమే. దీనా చెరిపివేయబడింది. దీనా చెరిపివేయబడిన తర్వాత ఆ రాజు యొక్క కుమారుడు ఏమండి యాకోబు ఇంటికి వచ్చి దీనాని వివాహం చేసుకుంటానంటాడు. ఈ వివాహ సందర్భాన్ని మాట్లాడుతున్నప్పుడు యాకోబు ఇద్దరు పిల్లలు ఏం చేస్తారంటే, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మేము వివాహం చెయ్యాలా చేయలేదా, లేకపోతే మేము చేయలేము అని చెప్పకంటే వీళ్ళు ఏం పని చేశారు అంటే వారికి కపటముగా ప్రత్యుత్తరం ఇచ్చారు. సరే వివాహం చేద్దామన్నారు, కానీ వివాహం చేయాలి అంటే మాలో సున్నతి ఉండాలి, సున్నతి లేని వాడికి వివాహం చేస్తే అది మాకు అవమానం. కాబట్టి సున్నతి చేయడానికి కూడా ఆయన ముందుకొచ్చినప్పుడు వివాహానికి సిద్ధపడ్డారు. నిజానికి వారు లోపల ఆలోచన ఒకటి, బయటకు మాట్లాడేది ఒకటి. అందుకనే ప్రభు ఇక్కడ ఏమంటాడంటే నిష్కపటంగా మీరు దేవుణ్ణి సేవించాలి. చాలాసార్లు మనసులో ఎంతో కపటం పెట్టుకొని, మనసులో ఎంతో ద్వేషాన్ని పెట్టుకొని బయటికి ప్రేమగా మాట్లాడితే దానివల్ల వచ్చిన నష్టం మీరు చూడండి. అక్కడ ఏం జరిగింది అంటే, మీరు అలా కిందకు వస్తే ఒకసారి బైబిల్ తెరిచి చూద్దాం. అక్కడ 25వ వచనం చూడండి. 25వ వచనం, 3వ దినమున యాకోబు కుమారులు ఇద్దరు అనగా దీనా సహోదరులైన సిమ్యోనును లేవీయులు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపిరి. ఏమండి, ఈ కపటం వలన వచ్చే నష్టం ఏది అంటే, అక్కడ తండ్రి ముందు ఏమండి అందరూ ఉండేటప్పుడు వాళ్ళు మాట్లాడే విధానం వేరు. వారు ఏమని మాట్లాడారంటే, మాకు సున్నతి చేసుకుంటే చాలు, మా కుమార్తెని లేదా మా సహోదరుని మీకు ఇవ్వడం మాకు అంగీకారమే అన్నారు. కానీ ఆయన సున్నతి చేయడానికి ముందుకొచ్చినప్పటికీ కూడా కట్నాలు అన్నీ మాట్లాడుకున్నారు, ఆడవలసిన పద్ధతి ప్రకారం అన్నీ జరిగినప్పటికీ కూడా వారు ఏం చేశారంటే తరువాత ఏమండి ఎవరికి తెలియకుండా సిమియోను లేవి ఇద్దరు కత్తులు పట్టుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి ఏ మగవాడు లేకుండా ఏం చేశారట, చంపేశారు. అంటే వీళ్ళు బయట మాట్లాడే విధానం ఒకటి, లోపల వారి జీవించే జీవితం ఒకటి. అందుకే దేవుని వాక్యంలో ప్రభు మనతో అంటున్నాడు, మీరు దేవుని సేవించే పిల్లలైతే, మీరు సంఘానికి వెళ్ళి దినదినము ఆధ్యాత్మిక జీవితంలో బలపరచబడాలి అనుకుంటే మీరు ఎలాంటి వారుగా ఉండాలి అంటే ఒక నిష్కపటమైన వ్యక్తులుగా ఉండాలి. అలాంటి వారినే దేవుడు ప్రేమిస్తాడు, అలాంటి వారినే దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ ఈ కపట నటన కలిగిన ఏ ఒక్కరిని కూడా దేవుడు సహించడు. రండి, మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. బైబిల్లో బహు కపటము కలిగిన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. ఎవరైనా చెప్పగలరా ఆయన పేరు? ఎవరమ్మా? కయీను కాదు, ఇంకా ఎవరమ్మా? అర్థం కాలేదు, చెప్పండి, పర్లేదు. రండి, మీకు చూపిస్తాను, సమయం అవుతుంది. పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు రాసిన 2వ గ్రంథం, బహు కపటము కలిగిన వాడని దేవుని వాక్యంలో అది మనకు కనిపిస్తుంది. సమూయేలు రాసిన 2వ గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం, 13:3. అమ్నోనుకు ఒక మిత్రుడుండును, యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. చూడండి, ఈ వ్యక్తి ఎంత కపటం కలిగిన వాడంటే బైబిల్లో చెప్తున్నాడు, బహు కపటము కలిగిన వాడు. ఈయన జీవించే జీవితం ఎలాంటిదంటే, బయట దావీదు ముందు ఒక్కలా ఉంటున్నాడు,
దావీదు వెళ్ళిపోయిన తర్వాత ఒకలాగా ఉంటున్నాడు, దావీదు కుమారుడి దగ్గర ఒకలాగా ఉంటున్నాడు, ఏమండి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక దగ్గర ఒకలాగా ఉంటున్నాడు. అంటే బహు కపటము కలిగిన వ్యక్తిగా యెహోనాదాబు మనకు కనిపిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి యెహోనాదాబులు కేవలం ఆ రోజు దావీదు కాలంలోనే కాదు, ఈరోజు మన తరాల్లో, ఈరోజు మన మధ్యలో, ఏమండి మన సంఘాల్లో, మన చుట్టుపక్కల కూడా చాలా మంది ఉంటారు. మనతో ప్రేమగా మాట్లాడేటట్టు ఉంటారు, నిజానికి వారికి మన మీద ప్రేమ ఉండదు. నిజంగా మన క్షేమాన్ని కోరుకునేవారులా ఉంటారు, కానీ నిజంగా వాళ్ళు మన క్షేమాన్ని కోరుకునేవారు కాదు. అందుకనే ఇలాంటి వ్యక్తుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటూ దేవుని పిల్లలమైన మనం నిష్కపటముతో ప్రభుని సేవిస్తే ఎలాంటి కపటం కలిగిన వ్యక్తులు మన ముందున్నా మనకి హాని చేయకుండా ప్రభువే మనలను సంరక్షిస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇక బిడ్డలారా, మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను రండి. ఈ కపటం వల్ల వచ్చే మొదటి నష్టం ఏంటి అంటే, ఇద్దరు సహోదరులు వెళ్ళి ఆ ఊరిలో ఉన్న పురుషులందరినీ చంపేశారు. చాలామంది చచ్చిపోవడానికి కారణం వారి మనస్సుల్లో ఉన్నటువంటి కపట జీవితమే. ఇక రెండోది మీరు గమనిస్తే, ఇక్కడ యెహోనాదాబు కపటముగా ఉండడం వలన దావీదు కుటుంబాల్లో చాలా పరిస్థితులు, దేవుని బిడ్డలు చాలా అల్లరి పరిస్థితులు చోటు చేసుకున్నట్లుగా ఈ అధ్యాయములు మనకి చాలా కనిపిస్తాయి. ఇక మూడవదిగా రండి, ఆ కపటం వల్ల వచ్చే నష్టం ఏది? యోబు గ్రంథం 15వ అధ్యాయం 35వ వచనం చూడండి. యోబు గ్రంథం 15వ అధ్యాయం 35. వారు దుష్కార్యములను గర్భమును ధరించి పాపమును కందురు, వారి కడుపున కపటము పుట్టును. చూడండి, ఈ కపటం ఎలా వస్తుంది అనే విషయాన్ని యోబు మహాభక్తుడు మాట్లాడుతూ ఏమంటాడంటే, వారు దుష్కార్యము గర్భము ధరించి పాపమును కంటారు, వారు కడుపున కపటము పుడుతుంది. ఇప్పుడు గర్భం ఎలా వచ్చింది అంటే అక్కడ రాస్తున్నాడు, దుష్కార్యం వల్ల గర్భం ధరించి పాపాన్ని కంటారు. వారు కన్న తర్వాత ఏం జరిగిందంటే, ఆ పుట్టే బిడ్డగా, లేదా మన మనుషులైతే బిడ్డ అంటాం, కానీ ఆ పుట్టికలో ఏమొస్తుంది అంటే కపటము. అందుకనే మన జీవితాల్లో ప్రభు మనల్ని ప్రేమించి మాట్లాడుతున్నాడు, ఇగో మీరు నా పిల్లలుగా ఇలాంటి జీవితం మీలో ఉండకూడదు, మీరు నన్ను సేవించాలి, మీరు నన్ను నా కొరకు బ్రతకాలి అంటే మీరు ఎలా ఉండాలి అంటే వాక్యం చెప్తుంది, మీ పూర్ణ హృదయంతో మొదటిగా ప్రభువుని సేవించాలి, రెండోది నిష్కపటముగాను ప్రభువుని సేవించాలి. ఇక మూడో విషయాన్ని కూడా పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మనం చూచే ముందుగా, ఈ నిష్కపటముగా అనే ఈ జీవితాన్ని మీరు ఆలోచిస్తున్నప్పుడు యాకోబు కుమారుల గురించి, లేకపోతే యెహోనాదాబు గురించి, లేకపోతే యోబు పలికిన మాటన్ని మనం పక్కన పెడితే మన ప్రభువారి జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారి జీవితాన్ని మీరు ఆలోచన చేస్తే, ప్రవక్త యెషయా మాటల్లో కానీ బైబిల్ అంతటిలో ఏ భాగంలో చదివినా యేసు ప్రభువారి గురించి రాయబడిన ఒక శ్రేష్టమైన మాట మనము ఈ విషయంలో చదవకుండా వెళ్ళలేం. రండి ఒకసారి యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయం ఒకసారి 9వ వచనాన్ని చదువుదాం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడును, ధనవంతుని యొద్ద అతన్ని ఉంచబడును, నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు. ఎవరెత్తును అమ్మ అందరు చెప్పాలి, ఎవరెత్తును? యేసు ప్రభువారు. చూసారా, ఇప్పుడు కపటం కలిగిన వ్యక్తులందరినీ మనం చూచాం బిళ్ళరా. ఇప్పుడు యేసు ప్రభువారి జీవితాన్ని మనం తడివి చూస్తే, యేసు ప్రభువారి జీవితాన్ని అంత మనం గమనిస్తే, బైబిల్ గ్రంథంలో ఆయన కొరకు రాయబడిన ప్రతి మాట, ప్రతి వచనాన్ని, ప్రతి విషయాన్ని మనం ఆలోచన చేస్తే ప్రభు కోసం రాయబడింది ఏంటంటే, ఆయన నోట కపటము లేనటువంటి వాడు. అలాంటి వ్యక్తి అలా మరణించడానికి కారణం ఎవరు అంటే బిడ్డలారా, మనమే. మన కోసమే ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి, ఏ పాపము లేని ఆయన, ఏ కపటము లేని ఆయన నిజంగా పాపిగా నిలబడి మనందరి పాపపు శిక్షను ఆయన వేసుకొని ఈరోజు మనలను పాపపు బంధకాలని విడిపించి ఒక గొప్ప స్వతంత్రాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు ఎలాంటి కపటము లేనివాడుగా ఉన్నాడో, మన ప్రభు ఎలాంటి నిష్కపటమైన వ్యక్తిగా ఉన్నాడో,
మన ప్రభు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఆయన జీవితాన్ని మార్గదర్శులుగా మనం తీసుకొని మనం కూడా అలాంటి శ్రేష్టమైన జీవితం జీవించాలన్నదే దేవునికి ఉన్న గొప్ప ఉద్దేశం. దేవునికి స్తోత్రం చెబుదాం. రైట్ బిడ్డలారా, ఇప్పటికి మీకు ఎన్ని విషయాలు చెప్పాను? 2 చెప్పాను. మొదటిది అందరూ చెప్పండి అమ్మా, మీ పూర్ణ హృదయముతో యెహోవాను సేవించాలి. రెండో విషయం, నిష్కపటముగాను సత్యముగాను ప్రభుని సేవించాలి. ఇక మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం రండి. యెహోషువ గ్రంథం, అదే ముందు మనం చదివిన భాగములో యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని, మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశములో మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి, మీరు ఎవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదమనెను. దేవునికి స్తోత్రం. అందరూ బిగ్గరగా చెప్పండి ఒకసారి హల్లెలూయా. బిడ్డలారా, ఇక్కడ గమనించండి, యెహోషువ మాట్లాడుతున్న తన మాటని మనం చదువుకున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి. మీరు అమోరీల దేవతనే సేవిస్తారో లేకపోతే ఎవరిని సేవిస్తారో సేవించండి, కానీ నేనైతే నేనును నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. అంటే ఈ మాట మనకి ఏమి నేర్పిస్తుంది అంటే, దేవుని సేవిస్తున్న నీవు కేవలం పూర్ణ మనసుతోనే, కేవలం నిష్కపటంతోనే కాకుండా చేయవలసిన మూడో పని ఏంటంటే, మన కుటుంబాలతో కలిసి ఎవరిని సేవించాలి? దేవుని సేవించాలి. చాలాసార్లు దేవుని సేవించడానికి ఏమిటి, బజారుకి పోయినప్పుడు కుటుంబం అంతా పోతాం, షాపింగ్ పోయినప్పుడు కుటుంబం అంతా పోతాం, ఏమండి ఎక్కడికి వెళ్ళినా, ఏమండి సినిమాలకు పోవాలన్నా, షికార్లు చేయాలన్నా అందరిని ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా డబ్బులు ఖర్చు పెట్టుకొని మరీ పోతాం. కానీ చాలామంది జీవితాల్లో, అందరు కాదు కొంతమంది జీవితాల్లో మాత్రం దేవుని మందిరానికి ఏమండి భార్య వస్తే భర్త రావటం లేదు, భర్త వస్తే భార్య రావటం లేదు. ఒకవేళ భార్య భర్తలు ఇద్దరు వస్తున్నారు అంటే అక్కడ ఎవరు రావట్లేదంటే పిల్లలు కనిపించట్లేదు. కానీ దేవునికి ఉన్న అపారమైన ఆలోచన ఏది అంటే, దేవునికి ఉన్న అద్భుతమైన ఆశ ఏది అంటే, నా పిల్లలు వారి కుటుంబం అంతా కలిసి వచ్చి నన్ను ఆరాధించాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ మన జీవితాల్లో కుటుంబం నుండి ఒక్కరమే వస్తున్నాం, ఏదో కాలేజీకి స్కూల్కి వెళ్ళి ఆదరేసుకునేటట్లుగా ఒక్కరమే వచ్చి వెళ్ళిపోతున్నాం. కానీ ప్రభు అంటాడు, యెహోషువ మాట్లాడుతుంటాడు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నాకు అనవసరం, కానీ నేనైతే నేనును నా కుటుంబము, నేనును నా ఇంటి వారందరూ యెహోవానే సేవిస్తాం. మరి నీ వస్తున్నావు, నీ భర్త పరిస్థితి ఏంటి? నీ వస్తున్నావు, నీ భార్య పరిస్థితి ఏంటి? నీ వస్తున్నావు, నీ పిల్లల పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే బిడ్డల మన జీవితాలు చాలా జాగ్రత్తగా కట్టబడతాయి. ఈ రోజుల్లో చాలామంది కుటుంబాలతో కలిసి దేవుని ఆరాధిస్తే అందును బట్టి దేవునికి మహిమ. ఒకవేళ ఇంతవరకు కుటుంబాలతో కలిసి రాలేకపోతే ఈ ఉదయకాలం ప్రభు పేరట ఒక సేవకుడిగా మీ దగ్గర మనవి చేస్తున్నాను ఏది అంటే, మీరు దేవుని ఆరాధనకు వచ్చే ప్రతిసారి అది ఏ వారమైనా సరే, అది శుక్రవారమా ఆదివారమా ఏ ప్రార్థన అయినా సరే, వీలైనంత వరకు ఎలా రావాలి మనం అంటే కుటుంబాలతో కలిసి ప్రభుని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. అలా ఆరాధిస్తే వచ్చిన మేలు మీకు చెప్తాను, చాలా జాగ్రత్త వినాలి. అలా ఆరాధిస్తే మీకు వచ్చిన మేలేంటో చెప్తున్నాను. బిడ్డలారా, మా సేవా జీవితంలో నాకు దేవుడు తన మహాకృపను బట్టి 3 సంఘాలు ఇచ్చాడు. మేము ఎంత బిజీగా ఉన్నా కూడా, ప్రార్థనలకు ఎటువైపు వెళ్తూ ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు మా ఇంటిలో ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతుంది, కుటుంబ ప్రార్థన. ఈ కుటుంబ ప్రార్థనలో నేను ఉండను అనడానికి ఎవరికి ఆ రైట్స్ లేవు. మా 2 పిల్లలు, నాతో పాటు నా భార్య, మేము మా నలుగురిమి ప్రార్థన చేసుకుంటాం. నా సేవ ప్రారంభంలో నేను జత బట్టలతో పరిచర్యకు వచ్చాను. నాకంటూ ఏమీ లేదు, ఒక సిరిగిపోయిన బైబిలు, మాసిపోయిన వస్త్రాలతో ఏ ప్రార్థనకి వెళ్ళినా కేవలం ఆ ఒక్క జత బట్టలతో మాత్రమే బిడ్డల పరిచర్య. చాలా సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు ఒక్క పూట ఆహారం తినే పరిచర్య చేయడం మొదలెట్టాను. ఆ ఒక్క పూట కూడా ఆహారం ఏది అంటే సరైన అన్నం కాదు. కారణం ఏంటంటే సేవ ప్రారంభ దినాలు, మమ్మల్ని పిలిచేవారు లేరు,
మమ్మల్ని చేరదీసేవారు లేరు, మమ్మల్ని పలకరించేవారు లేరు, కనీసం అయ్యగారు ప్రైజ్లో అని చెప్పేవారు లేని ఆ కఠోరమైన పరిస్థితుల్లో రోడ్డు మీద ఏదో 10 రూపాయలకి దొరికే ఆ ఆహారాన్ని ఏది దొరికితే అదే ఆ రాత్రి తిని నేను నా భార్య నీరు తాగి ప్రార్థన చేసుకొని పడుకునే వాళ్ళమి. బిళ్ళరా, నా సేవా పరిచర్యలో నాకు దేవుని మహాకృపను బట్టి ప్రతి రాత్రి మేము ఏం చేస్తామంటే ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటాం. ఆ ప్రార్థనలో చాలాసార్లు మా పిల్లలు పుట్టాక వాళ్ళు మా ఇబ్బందులు వాళ్ళకి తెలియదు. ఎందుకు అంటే వాళ్ళ చిన్నపిల్లలు ఎంతసేపు స్కూల్కి వెళ్ళి వచ్చాక డాడీ నాకు అది కావాలి, మమ్మీ నాకు అది కావాలి, ఇగో నాకు ఇది వండండి, నాకు అది పెట్టండి అనేవారు. కానీ మా దగ్గర చూస్తే సేవలో ఏమీ లేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా చాలాసార్లు ఏమీ లేదు అంటే మీకు అర్థం కావట్లేదా అని కోపపడినా కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. కారణం ఏది అంటే వాళ్ళు అర్థం చేసుకునే వయసు కాదు. అయితే ఇలా కాదని చెప్పి కుటుంబంలో కలిసి ప్రార్థన చేయడం మొదలెట్టాం. కుటుంబ ప్రార్థన చేస్తూ చాలాసార్లు ఏమీ లేని ఆ పరిస్థితుల్లో నేను నా భార్య కన్నీరు కాచి ప్రార్థన చేస్తాం. అయ్యా, మేము ఎంత దీనమైన పరిస్థితి అంటే మీరు ఏమి ఇవ్వకపోయినా మేము తట్టుకోగలం, కానీ పిల్లలు అడుగుతున్నా కూడా కనీసం వారికి ఏమీ ఇవ్వలేని స్థితిలో ఉన్నామయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన అని మేము కన్నీరు కాచి ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు రోజు చేసిన ప్రార్థన మాతో పాటు ఏం చేసేవారు వినేవారు, మాతో పాటు ఏకీవించేవారు. వీళ్ళు బిడ్డలారా, మేము వారిని ఇది అడగండి, ఇది అడగండి, ఇలా మీరు మాట్లాడకండి అని చెప్పకుండానే వారు మా ప్రార్థన విని వారు మా కన్నీటిని చూసి పూర్తిగా అడగడం మానేశారు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు మా అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా మేము ఏమిస్తేనే అదే తీసుకుంటాడు. బిడ్డరా, ఎందుకు ఇదంతా ఎలా వచ్చింది అంటే, ఇది గొప్ప కోసం అతిశయ కోసం చెప్పట్లేదు, ఇది ఎలా వచ్చింది అంటే ఆ కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసే దానిలో ఉన్న ఆశీర్వాదం చాలా గొప్పది. నీ కుటుంబం కలిసి నువ్వు ప్రార్థన చేస్తుంటే అసలు తల్లిగా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నీ పిల్లలకు అర్థం కావాలా, తండ్రిగా నువ్వు ఎంత కష్టపడుతున్నావో నీ పిల్లలకు అర్థం కావాలా. ఇవన్నీ అర్థం కావాలి అంటే కుటుంబం అంతా కలిసి దేవుని ఆరాధిస్తే తప్ప ఇక మరో చోట వాళ్ళకి ఏమీ అర్థం కాదు. దేవునికి స్తోత్రం చెబుదాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుపేట నేను మీకు అందరికీ మనవి చేస్తున్న విషయం ఏది అంటే, మీరు ప్రభుని ఆరాధించడానికి వచ్చేటప్పుడు, మీరు దేవుని ఆరాధించడానికి ఆయన ఆలయాలకు వెళ్ళినప్పుడు బిడ్డలారా ఎలా రావాలి అంటే కుటుంబాలతో సహా రావాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. నీతో పాటు నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు అందరూ కలిసి దేవుని మందిరంలో ఉంటే నా తండ్రి పరలోకాలు ఎంత ఆనందిస్తాడో. దేవునికి స్తోత్రం చెబుదాం. అందుకనే మోసే కాలం నుండి మీరు చూడండి, మోసే కాలం నుండి కానీ మీరు గమనిస్తే ఆనాడు మోసే ఫరో దగ్గర ఇశ్రాయేలు ఉండేటప్పుడు ఇశ్రాయేలీలు ఏమిటి ఫరోని అడుగుతారు, అయ్యా మేము దేవునికి పండగ చేయాలి, కాబట్టి మేము మా పిల్లలు మా కుటుంబం అంతా వెళ్ళి దేవునికి పండగ చేసి వద్దామంటే ఫరో ఏమంటాడు తెలుసా, అందరూ వెళ్ళడానికి వీలు లేదు. అంటే జాగ్రత్తగా గమనించాలి, కుటుంబంతో ఆరాధించడం దేవుని చిత్తం, కుటుంబంతో ఆరాధించకుండా ఉండడం ఎవరి చిత్తం తెలుసా, సాతాను యొక్క ఉద్దేశం. కాబట్టి ఎలాగైనా నీ కుటుంబం నుండి ఎవరో ఒకరిని బయట ఉంచడానికే ప్లాన్ చేస్తాడు. కాబట్టి ఆ పథకాలన్నీ విఫలమవ్వాలి. దేవుని చిత్తం నీ జీవితంలో జరగాలి, దేవుని ఆలోచన నీ జీవితంలో జరగాలి, దేవుని ప్రణాళిక నీ కుటుంబాల్లో జరగాలి అంటే నీతో పాటు నీ కుటుంబం అంతా ఎప్పుడు దేవుని సందులో కూర్చుంటారో నీ కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్య పటాపంచలు అయిపోద్ది. దేవునికి స్తోత్రం చెబుదాం. నీతో పాటు నీ పిల్లలు ఎప్పుడు దేవుని ఆరాధిస్తారో, అదిగో ఆ పిల్లలు మాట విన్నవారైనా, మారు మనసు లేనివారైనా, ఎలాంటి వాళ్ళైనా దేవుడు వారిని ఒక రోజు పట్టుకుంటాడు. ఖచ్చితంగా దేవుడే వారి జీవితాలు కడతాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి అందుకనే మన కుటుంబాలతో రావాలి. ఏమండి చూడండి, ఆ మాట మీరు చూస్తే నిర్గమకాండంలో కనిపిస్తుంది. ఫరోని అడుగుతున్నారు. వాళ్ళు ఏమడుగుతున్నారు? నిర్గమకాండం 10వ అధ్యాయం ఒకసారి 8వ వచనాన్ని చదువుదాం. అందుకు ఎవరెవరు వెళ్ళిదురని వారిని అడిగును. అందుకు మోషే, మేము యెహోవాకు పండగ ఆచరింపవలను గనుక మా కుమారులను, మా కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళిదమనెను. అందుకతడు, యెహోవా మీకు తోడయుండునా, నేను మిమ్మును మీ పిల్లలను పోనిద్దునా.
పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించండి. దేవునికి స్తోత్రం చెబుదాం. చూసారా బిడ్డరా, ఈ ఫరో ఎవరు, ఇక్కడ ఎవరికి సాదృశ్యం అంటే సాతానికి సాదృశ్యం. ఏమండి, దేవుని సంకల్పం ఏది అంటే కుటుంబం అంతా కలిసి దేవుని ఆరాధించాలని. కానీ ఫరో ఏమంటాడంటే నేను మిమ్మల్ని అలా పంపను, కేవలం పురుషులు మాత్రమే వెళ్ళండి అని. బిడ్డలు, అందుకనే మన జీవితాల్లో కూడా దేవుని చిత్తం జరగాలి. మన జీవితాల్లో మన కుటుంబాల్లో కూడా దేవుని ప్రణాళిక నెరవేరాలి అంటే ఖచ్చితంగా మీరు నేను మనందరినీ ఏం చేయాలి అంటే వాక్యం చెప్పినట్లుగా ప్రియ దేవుని సంగమా కుటుంబాలతో కలిసి మనము దేవుని ఆరాధించగలిగితే ఆ ఆరాధన, ఆ యొక్క ప్రార్థన, ఆ విన్నపాలు చాలా ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాయి. మీకు తెలుసు, ప్రపంచంలో మన యొక్క కేవలం బైబిల్ మాత్రమే కాదు, మన మిషనరీలు కానీ చాలామంది దైవజనుల జీవితాలు కానీ మీరు చూస్తే ఆ ఒక తల్లి మనకు కనిపిస్తుంది. చాలా మంచి ప్రార్థన పర్రాలు. ఆమె పేరు సూసన్ వెస్లీ, జాన్ వెస్లీ గారి యొక్క తల్లి. ఆమె జీవితాన్ని మీరు ఆలోచన చేస్తే వారి కుటుంబముతో కలిసి వారు దేవుని ఆరాధిస్తున్న కుటుంబం కనుక దేవుడు వారి పిల్లలను ఒక్కొక్కరిని ఒక్కొక్క అగ్ని జ్వాలల్లాగా దేవుడు లోకంలో వాడుకున్నాడు. అలా వాడబడ్డారు అంటే కారణం ఏది అంటే వారు కుటుంబం అంతా కలిసి ఎవరిని సేవించేవారు అంటే ప్రభుని సేవించేవారు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? మనం ప్రభు సేవించడానికి కేవలం నీ ఒక్కడవే వెళ్తున్నావా? నీ ఒక్కడవే వెళ్ళి ప్రభుని ఆరాధించి వచ్చేస్తున్నావా? అయితే ఈ దినము నుండి నీ నిర్ణయాన్ని మార్చుకోవాలి. ఈ దినము నుండి నీ ఆలోచన మార్చుకొని నీవు నీ దేవుని మందిరానికి వస్తున్నప్పుడు నీవు కుటుంబముతో వచ్చి ప్రభుని ఆరాధిస్తే ప్రతి పరిస్థితులన్నిటినీ ఖచ్చితంగా దేవుడు నీకు కనుమరుగు చేయగలడు. దేవునికి స్తోత్రం చెబుదాం. రండి మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పటికీ మీకు ఎన్ని విషయాలు చెప్పానమ్మా? 3 విషయాలు. నెంబర్ 1 అందరూ చెప్పాలి, అందరూ. నెంబర్ 1 పూర్ణ హృదయముతో యెహోవాను సేవించాలి. నెంబర్ 2 నిష్కపటముగా యెహోవాను సేవించాలి. నెంబర్ 3 కుటుంబాలతో దేవుని సేవించాలి. అర్థమైందా? ఇక 4వ విషయాన్ని పరిశుద్ధ లేఖన భాగాల్లో చూద్దాం. రండి, కీర్తన గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. చాలా మాట. ఇక్కడ చదవబడిన దేవుని లేఖనాన్ని మనం గమనిస్తే ఎలా దేవుని సేవించాలి అంటే భయభక్తులు కలిగి సేవించాలి. దేవుని మందిరానికి వచ్చి భయం లేనివాడుగా, దేవుని మందిరానికి వచ్చి భక్తి లేనివాడుగా, దేవుని మందిరానికి వచ్చి పక్కోలతో మాట్లాడడానికి, దేవుని మందిరానికి వచ్చి నిద్రపోవడానికి, దేవుని మందిరానికి వచ్చి సెల్ ఫోన్ చూసుకోవడానికి, దేవుని మందిరానికి వచ్చి ఎటువైపు నీ మనసు పెట్టడానికి రాలేదు. ఈ స్థలానికి మనం పిలువబడింది, ఈ స్థలానికి దేవుడు మనల్ని తోడుకొని వచ్చింది దేనికోసం అంటే భయభక్తులు కలిగి మనము దేవుని ఆరాధిస్తూ ఉండగా పరలోకమందున దేవునికి మహిమ కలగాలి, ఆరాధిస్తున్న మనకి దీవెన కలగాల. దేవునికి స్తోత్రం చెబుదాం. అందుకనే మన జీవితాల్లో భయభక్తులు కలిగి దేవుని ఆరాధించాలి. అలా ఎవరైతే భయభక్తులు కలిగి దేవుని సేవిస్తారో వారి జీవితాల్లో ఏ మానవుడు ఇవ్వలేని గొప్ప ఆశీర్వాదాలు, ఏ ధనము ఇవ్వలేని గొప్ప ఆశీర్వాదాలు, ఏ వ్యక్తి ఇవ్వలేని గొప్ప ఆశీర్వాదాలు, ఏ సంపద ఇవ్వలేని గొప్ప ఆశీర్వాదం మానవ జీవితంలో పొందుకుంటాడు. ఎలా పొందుకుంటాడు అంటే దేవుని వాక్యం మనందరికీ బాగా పరిచయం ఉన్న భాగం ఒకటి. కీర్తన 128వ కీర్తనలో నీ భార్య ఫలించు ద్రాక్షవల్లిలా ఉంటుంది, నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఏమండి, అలా కుటుంబం కట్టబడాలి అంటే ఆ కుటుంబం, ఆ కీర్తన అంతటికి మూలం ఏది అంటే మొదట వచ్చిన అన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులే. అలా ధన్యుడు యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదించబడతాడు. అలా ఆశీర్వదించబడాలి అంటే బిడ్డరా 4వది మీకు చెప్తున్నాను, యెహోవా యందు భయభక్తులు కలిగి మనం సేవించాలి. భయపడాలి దేవుని సన్నిధానంలో. ఎవరో వ్యర్థమైన స్థలాల్లో ఏమండి ఎవరో మనుషులకి, అధికారులకు భయపడతాం. కానీ చాలామంది జీవితాల్లో దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు భయం కనబడదు. నేను ఈ మధ్య గత నెలలో తాడేపల్లిగూడెంలో 2 రోజులు ఉపవాస కూడికలకి వాక్యానికి ఆహ్వానించారు. తాడేపల్లిగూడెం వెళ్తున్నప్పుడు ఆ వాతావరణాన్ని చూస్తూ వచ్చాను. ఆయన దేవుని వాక్యాన్ని ఆ 2 రోజులు ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నవారు చాలామంది ప్రజలు చాలా ప్రాంతాల నుండి వచ్చారు. కానీ విచారం ఏది అంటే చాలామంది ప్రజలు ఆ దేవుని ఆరాధించే సముఖానికి కూడా,
ఆ ఆలయంలోనికి కూడా వారి ఇష్టానుసారమైన పద్ధతిలో వచ్చారు. నేను ఆఖరి రోజు ఉండలేక ప్రసంగంలో గట్టిగా చెప్పాను, మీరు నన్ను పిలిచినా పిలవకపోయినా పర్లేదు నెక్స్ట్ సంవత్సరం, కానీ ఖచ్చితంగా మీరు దేవుని ఆరాధించే తీరు ఇది కాదు, మారుకోవాలి, మీ సంఘంలో ప్రవర్తన మారాలి అని వాళ్ళకి సంఘంలో డైరెక్టర్గా ప్రసంగంలో చెప్పాను. తర్వాత పిలిచిన పాస్టర్ గారికి కూడా చెప్పి వెళ్ళడం జరిగింది. బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను అంటే, మన సంఘం మరి ఇక్కడైతే చాలా అద్భుతంగా మీరున్నారు. ఎందుకంటే చాలా సంఘాలు చాలా ప్రాంతాలకు వెళ్తే అసలు దేవుని సంఘములో దేవుడు ఉన్నాడనే సంగతి మర్చిపోయి ఉంటున్నారు. కొంతమంది ఏమాత్రం భయము లేనటువంటి రీతిగా నడుస్తున్నారు. అందుకే దేవుని వాక్యం అంటుంది, భయభక్తులు కలిగి మీరు యెహోవాని సేవించాలి. మీరు ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అనుకున్నారు? ఎక్కడో మీరు కూర్చుని పెట్టే దగ్గర కూర్చునిపోయి ఉండిపోయే దేవుడు కాదు, ఏదో మూల పెట్టే దగ్గర ఉండిపోయే దేవుడు కాదు. ఆయన ఎలాంటి వాడు అంటే, బిడ్డరా, మన మధ్యలో సంచరించి మనతో మాట్లాడే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెబుదాం. ఏమండి, నాతో మాట్లాడాడు కాబట్టి నేను ఇలా మారిపోయాను, నీతో మాట్లాడాడు కాబట్టి నువ్వు ఇలా వచ్చి కూర్చున్నావు. అందుకనే అలాంటి జీవము కలిగిన, అలాంటి శక్తి కలిగిన దేవుని ఆరాధించడానికి భయము లేనివాడిగా, భయము లేనిదానిగా ఉంటే, ఈ ఉదయకాలం ప్రభు పేరట చెప్తున్నాను, భయము కలిగి భక్తి కలిగి ఎవరు ఆరాధిస్తారో వారి జీవితంలో ప్రతి కొలతల నుండి నా దేవుడు విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రతి ఆటంకాల నుండి దేవుడు విడిపిస్తాడు. అది జరగాలి అంటే మనం దేవుని సేవించే ఈ తీరు ఎలా ఉండాలి అంటే, భయభక్తులు కలిగి మనము దేవుణ్ణి సేవించాలి. ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు బిడ్డరా, సేవిస్తే మనకేం ప్రయోజనం? మనం 4 రకాలుగా సేవించాలి అని చెప్పాను. సేవిస్తే ఏం ప్రయోజనం? బైబిల్లో మన మూల భాగంగా చదువుకున్న వాక్యాన్ని చూడండి. ఏమన్నాడు? మీ దేవుడిని యెహోవానే సేవించుడి, అప్పుడు మీ ఆహారమును మీ పానమును దీవించును, మీ మధ్య నుండి రోగములను వెళ్ళగొట్టెదను అన్నాడు. ఇక వీటితో పాటు ఆయనను సేవించే వారికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటో చెప్పి నేను ముగిస్తాను. రండి, దేవుని లేఖనాల్లో యోబు గ్రంథం 36వ అధ్యాయం, యోబు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. జాగ్రత్త వినండమ్మా. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చెదురు. వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించెదరు, జ్ఞానము లేక చనిపోవుదురు. చూసారా, ఇక్కడ చదవబడిన దేవుని లేఖనాల్లో మీరు దేవుని సేవిస్తే వచ్చే ఆశీర్వాదాలు ఏంటో చెప్తున్నాడు యోబు మహాభక్తుడు. ఈ యోబు గ్రంథాన్ని మీరు బాగా ఆలోచించి చదువుతున్నట్లయితే బిడ్డల చాలా మానవ జీవితానికి చాలా ఉపయోగకరమైన శ్రేష్టమైన విషయాలు మనకు కనిపిస్తాయి. ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల వారి దినాలన్నీ ఎలా ఉంటాయట? క్షేమకరంగా ఉంటాయి, క్షేమకరంగా ఉంటాయి. ఏ భయము ఉందో, ఏ కలవరం ఉందో, ఏ దిగులు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో, ఏ అప్పులు ఉన్నాయో, ఏ పరిస్థితి నిన్ను తలకిందులు చేస్తున్నాయో, ఏ పరిస్థితి నిన్ను ప్రభావము బిళ్ళారా నిన్ను భయపెడుతూ ఉందో, వాటన్నిటి నుండి విడిపించబడి మీరు క్షేమకరంగా మీ దినాలు సుఖంగాను సౌఖ్యంగా క్షేమంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఎవరిని సేవించాలంటే ప్రభు అయిన యెహోవాను సేవించాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆయన్ని సేవించే ప్రజలకి ఆయన ప్రతి క్షణం బిడ్లరా కంటికి రప్పలా కాపాడే దేవుడు ఆయన, ఆయన సంరక్షించే దేవుడు ఆయన, ఆయన కాపుదలిచ్చే దేవుడు ఆయన. అందుకనే మన జీవితాలు ఎలా ఉంటాయి అంటే క్షేమంగాను, మన సంవత్సరాలంతా సుఖముగా మనం ముందుకి వెళ్ళబుచ్చుతాం. అలా సుఖంగా మన జీవిత ప్రయాణం కొనసాగాలి అంటే మనం ఖచ్చితంగా ఎవరిని సేవించాలంటే ప్రభుని సేవించాలి. అర్థమవుతుందా? ప్రభుని సేవించలేని వాళ్ళు బిడ్డల వాళ్ళ జీవితాల్లో సుఖంగా వెళ్ళబుచ్చలేరు. మీకు ఉదాహరణగా మైకిల్ జాక్సన్ అనే ఒక వ్యక్తి మనందరికి బాగా తెలుసు కదా, తెలియని వాడు ఎవరు లేరు. ఆయన ప్రపంచంలో మంచి డాన్సర్, ప్రపంచంలో గొప్ప పేరుగాంచిన వాడు. అసలు ఆ పేరు ఎలా వచ్చిందో మీకు చెప్తాను, జాగ్రత్త వినాలి. ఆ పేరు ఆయనకు రావటానికి కారణం ఏంటి అంటే, ప్రారంభంలో ఎక్కడ డ్యాన్స్ వేసేవాడంటే ఆయన సండే స్కూల్లో దేవుని బిడ్డల చక్కగా డ్యాన్స్ వేస్తూ ప్రభుని మహింపరిచేవాడు. ఈ సండే స్కూల్లో వేస్తున్న ఈ డ్యాన్స్ చూసి చాలామంది ప్రభావితమయ్యారు ఆయనకి.
ఆయన ప్రభావితమైన తర్వాత ఈ అబ్బాయి చాలా బాగా డాన్స్ వేస్తున్నాడని చెప్పి చాలాసార్లు లోకంలో జరిగిన క్లబ్బులకి పార్టీలకి పిలిచారు ఈయన్ని. పిలిస్తే ఈయన దేవుని మందిరంలో వేస్తున్న ఆ ఘనతని, ఆ ప్రభావాన్ని విడిచిపెట్టి మనోడు ఎక్కడికి వెళ్ళాడంటే లోక సంబంధమైన స్థలాలకు వెళ్ళాడు. ఆ స్థలాలకు వెళ్ళి ఆయన డ్యాన్స్ వేస్తూ ఉంటే బిళ్ళ ఆ క్లబ్బుల్లో, ఆ పార్టీల్లో, ఆ స్థలాల్లో ఏమిటి ప్రజలు విపరీతంగా ఏమిటి అల్లరి చేస్తూ, చప్పట్లు కొడుతూ, కేకలు వేస్తూ, విజలు వేస్తూ ఉంటే ఆయన చాలా పొంగిపోయాడు. అయ్యి బాబు, నేను వేస్తే ఈ డ్యాన్స్కి ప్రపంచమంతా ఊరేగుతుంది, ప్రపంచమంతా చప్పట్లు కొడుతున్నాయి, నా కోసం ఎంతమంది కేకలు వేస్తున్నారు, నా కోసం ఎంతమంది బిగ్గరగా అరుస్తున్నారు, ఓ గొప్ప పేరు ఉంది అని ఇక అలా ఉంటున్న ఆయన మొత్తానికి సినీ ఫీల్డ్లో అలాగ లోకంలో కలిసిపోయిన ఆయన చిన్న రోగంతో ఆఖరణ చచ్చిపోయాడు. ఆ చనిపోయే ముందు అనుకున్నాడట, ఎలాగైనా నేను బ్రతకాలి అని తను చాలా ప్రయత్నం చేశాడు. ఏమండి, హార్ట్ కంప్లైంట్ వస్తే హార్ట్ డొనర్ చేసేవాడిని కొనిపెట్టుకున్నాడు. ఏ భాగం ఇబ్బంది వచ్చినా ఆ భాగాన్ని ఆయనకు డోనర్గా ఇచ్చేవారిని ముందుగానే కొనుక్కొని పెట్టుకున్నాడు. చాలామంది డాక్టర్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నాం చూసారా, మనం తినే ఆహారాన్ని, ఆయన తాగే నీరుని కూడా పరీక్ష చేసి డాక్టర్లు ఇవ్వడానికి డాక్టర్లు పెట్టుకున్నాడు. కానీ దేవుని దీవెన లేని ఏ ఆహారము మనకు ఆశీర్వాదం కాదు. అర్థమవుతుందా? దేవుని ఆశీర్వదించిన ఏ ఆహారం మనకు ఆశీర్వాదం కాదు. బిడ్డలారా, పాపం డాక్టర్లు ప్రతిరోజు ఆ ఆహారాన్ని పరీక్షిస్తున్నారు, ఆయనకి ఇస్తున్నారు, తింటున్నాడు. ఆయన తాగే ప్రతి నీరు పరీక్షిస్తున్నారు, ఇస్తున్నారు, తాగుతున్నాడు. కానీ ఆయన అనుకున్నట్లుగా తన జీవితం క్షేమంగా వెళ్ళబుచ్చలేకపోయాడు. కారణం ఏంటి అంటే అసలైన దేవుని సన్నిధిని విడిచిపెట్టాడు. అందుకనే ఈ పూట ప్రభునామములో మీ అందరికీ మనవి చేస్తున్నాను, దేవుని మందిరములోనే క్షేమం ఉన్నది, దేవుని మందిరములోనే ఆశీర్వాదం ఉన్నది, దేవుని మందిరములోనే మన జీవితాలు సుఖంగా వెళ్ళే స్థలం ఇది. ఈ స్థలాన్ని ఏ రోజు మనం విడిచిపెట్టకుండా ఖచ్చితంగా మీరు దేవుణ్ణి ఆరాధిస్తూ మీ ఆహారము, మీ పానీయము దీవించబడి మీ మధ్యలో రేగుతున్న ప్రతి రోగాలను దేవుడు వెళ్ళగొట్టి గొప్ప ఆరోగ్యవంతులుగా మన యెరూషలేము ప్రార్థన మందిరంలో ప్రతి విశ్వాసిని చేయునుగాక, ప్రతి కుటుంబాన్ని చేయునుగాక. మన యవనస్తులందరూ దేవుని కొరకు బలమైన పాత్రలుగా వాడబడుదురుగాక. అలా దేవుడు మనల్ని చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఆరాధించవలసింది ఒకే ఒక వ్యక్తిని. ఎవరైనా చెప్పండి గట్టిగా, అందరూ గట్టిగా చెప్పండి. ఎవరైనా? ప్రభు అయినా యేసుక్రీస్తు వారిని. ఎలా ఆరాధించాలో మీకు 4 విషయాలు బోధించాను. మొదటిది గమనించాలి, పూర్ణ హృదయంతో ఆరాధించాలి. తర్వాత నిష్కపటముగాను సత్యముగాను ఆరాధించాలి. మూడోది కుటుంబాలతో కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. 4వది భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధించాలి. మరి నువ్వు ఎలా ఆరాధిస్తున్నావో నీవే వాక్యాన్ని అన్వయించుకొని పరీక్షించుకొని దేవుని పాదాలు పట్టుకొని ఇక నుండి దేవుని వాక్యానుసారంగా ప్రభుని ఆరాధిస్తూ దేవుని చేత దీవించబడాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరూ మోకాల మీదకి వద్దాం, ఒక్క నిమిషం మోకరిద్దాం, ప్రతి ఒక్కరి మోకరిద్దాం. మోకాలు వేయగలిగిన వాళ్ళు వేయండి. ఒకవేళ మోకాలు వేయలేకపోతే మీరున్న స్థలంలోనే అలా తల్ల వంచి ప్రార్థన చేయండి. నీవు దేవుని వాక్యం విన్నావు, దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చారు. ఇదిగో మాట్లాడేది సేవకుడు కాదు తల్లి, అయ్యా సేవకుడు కాదు, దేవుడు నీతో మాట్లాడాడు. నీవు దేవుణ్ణి ఆరాధించే విధానం ఎలా ఉంది? నీవు దేవుణ్ణి ఆరాధించే ఆ క్రమం ఎలా ఉంది? నీకు నీవుగా నిర్ణయించుకొని ఈ దినము నుండి నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధన చేస్తావా? నీ హృదయంలో పాపాన్ని బయటికి తీసివేసే, అదిగో నీ హృదయంలో దాగి ఉన్న ప్రతి అపవిత్రతను బయటికి తీసివేసుకొని ఒక మంచి మనసుతో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే ప్రభు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. రెండోది నిష్కపటమైన జీవితం. కపటపు బుద్ధిని మనస్సుని బయటికి తీసివేయాలి. కాబట్టి ప్రవర్తన దేవుడు అంగీకరించేది కాదు. కపట ప్రవర్తన ఆయనకు అసహ్యకరమైనది. దాన్ని విడిచిపెట్టి ఒక నిష్కపటమైన జీవితం నువ్వు జీవించాలి. మూడోది నీ కుటుంబముతో నువ్వు దేవుని సన్నిధికి రావాలి. నీవు దేవుని మందిరానికి వస్తున్నావు, నీ పిల్లల పరిస్థితి, నీవు దేవుని మందిరానికి వస్తున్నావు, నీ కుటుంబ సభ్యుల పరిస్థితి, నీ భార్య, నీ భర్త ఇంకా ఎలా ఉన్నారు ఒకసారి పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో దేవుని ఆలోచన నీవు కుటుంబంతో కలిసి ప్రభుని ఆరాధించాలా. 4వది భయభక్తులు కలిగి దేవుని ఆరాధించాలి.
అలా ఆరాధిస్తే దేవుడు అంటాడు, నా బిడ్డలారా, నా సంగమా, మీరు భయపడొద్దు. ఇగో మీ ఆహారాన్ని దీవిస్తాను, మీ పానీయాన్ని దీవిస్తాను, మీ మధ్యలో ప్రతి రోగాన్ని యెహోవా రాఫాగా తొలగిస్తాను. నేను మిమ్మల్ని క్షేమంగాను మీ మీ సంవత్సరాలను సుఖంగా నడిపిస్తానని ఆ వాగ్దానం మన జీవితాల్లో నెరవేరాలంటే మనం యెహోవానే సేవిద్దాం, ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరములు కలిగిన మా తండ్రి, మహోన్నతుడు అయిన దేవానికి వందనాలు. ఈ ఉదయకాల సమయం మీరు మా అందరితో మాట్లాడిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. దయగలిగిన మా రక్షకుడా, కృపగలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది బిడ్డలైతే నాయనా ఈ దినము నీ సన్నిధికి వచ్చి నీ మాటలు విన్నారో, నీ మాటలు విన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. మా రాజా, ఈరోజు నీ వాక్యం ద్వారా మాట్లాడారు, మీ దేవుడైన యెహోవానే సేవించాలి. అలా సేవించగలిగినప్పుడు మీ ఆహారాన్ని, మీ పానీయమును, మీ మధ్యలో ఉన్న రోగాన్ని తొలగిస్తాడు అని మీ లేఖనాల్లో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అయ్యా, విన్న ప్రతి వాక్యం ప్రతి హృదయాల్లో భద్రపరచండి. ముఖ్యంగా నాయన సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. సంఘం దినదినము క్షేమాభివృద్ధి చెందాలి, దినదినము సంఘము దీవించబడాలి నాయన. సంఘములు ఇంక అనేక నూతన ఆత్మలు చేర్చబడాలి ప్రభువా. సాతాను కార్యాలు యేసునామములో ఈ స్థలానికి దూరపరచండి నాయన. నీ గొప్ప ఉజ్జీవం సంఘంలో రగలడానికి సహాయం చేయండి. అలాగే తండ్రి, అమ్మగారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన. మరి కుమార్తె విషయంలో ప్రార్థిస్తున్నాను, పాపకు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి. నీ పరిచర్యలో వాడుకోండి నాయన. నీ వాక్యం అంటుంది, ఇర్మియా, నీవు బాలుణ్ణి అనవద్దు, ఇదిగో నీవు ఏది మాట్లాడాలో నీ నోటిలో నా మాటలు ఉంచుతానన్నావు. కుమార్తెని కూడా మీరు వాడుకోండి అయ్యా. ఆయన ఇంకా బలమైనటువంటి వాక్శక్తినివ్వండి. అనేక ప్రజలు నాయన నీ కుమార్తె మాట్లాడుతుండగా అనేకులు నాయన హృదయాలు పగిలి ఏడవాలి ప్రభువా, కన్నీరు కార్చి నాయన వారు పశ్చాత్తాపపడాలి ప్రభువా. అనేక ఆత్మలను కదిలించగలిగిన ఒక మంచి జ్వాలగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. కృపగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దినం నీ సన్నిధికి వచ్చి నీ మాటలు వినే ప్రతి ఒక్కరూ, అదిగో పాటలు పాడేవారు, ఆరాధన చేసేవారు, నా తండ్రి వాయిద్యాలు వాయించేవారు, అలాగే నాయన నీ మాటలు విని తిరిగి వెళ్తున్న ప్రతి ఒక్కరిని యేసయ్యా నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. దీవించి కనికరించి కృప చూపమని, నీ చిత్తమైతే రాత్రి మరలా నాయన నీ వర్తమానం వింటూ మరలా మేము సంతోషంగా నిన్ను ఆరాధించే కృప దయచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మాకు కావలసిన ఆహారం దయచేయం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సన్నిధి కూడి వచ్చిన బిడ్డలందరికీ, సంఘమంతటికి, సకల పరిశుద్ధులకు, ఇక్కడ జరగబోతున్న పరిచర్యకును, ఈ 40 దినాలు రాబోతున్న సేవకులందరికీ సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. సంజీరావు గారిది జ్ఞాపకార్థ గుడిగా మందిరంలోనే సాయంత్రం 6:30 గంటలకండి. మందిరంలోనే సాయంత్రం 6:30 గంటలకి